విశాఖ పేరు చెప్తే ఒకప్పుడు ఆర్కే బీచ్, కైలాసగిరి, రిషికొండ బీచ్, భీమిలి బీచ్ల గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రిషికొండ ప్యాలెస్ గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. రిషికొండ ప్యాలెస్ నిర్మాణం దగ్గర నుండి నేటి వరకు చర్చ నడుస్తూనే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు రిషికొండ ప్యాలెస్ను ప్రారంభించి చేతులు దులుపుకుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రిషికొండ ప్యాలెస్ను ఎలా వినియోగించుకోవాలో తెలియక నేటి వరకు నిరుపయోగంగా ఉంచింది. రిషికొండ ప్యాలెస్ విషయంలో గత ప్రభుత్వ ఆలోచన ఏంటి? వైసీపీ నాయకులు ఏమంటున్నారు? విశాఖలో రిషికొండ అంటే బహుశా తెలియని వారుండరేమో. ఒకప్పుడు విశాఖ ఎవరొచ్చినా రిషికొండ బీచ్ కు వెళ్లంది తిరిగి ఇంటికి వెళ్లేవాళ్లు కాదు. రిషికొండపై ఉన్న రిసార్ట్స్ లో ఒకరోజు స్టే చేస్తే స్టేటస్ గా ఫీల్ అయ్యేవాళ్లు. ఎప్పుడూ రద్దీగా ఉండే రిషికొండపై ఉన్న రిసార్ట్స్ ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేసి భారీ భవనాల నిర్మాణం చేపట్టింది. ఎంతలా అంటే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా చేసుకుని జగన్ పాలించడానికి అనుకూలంగా ఉండే పరిపాలన భవనంగా నిర్మాణం చేపట్టారు. మొత్తం 7 భవనాలతో నిర్మించిన ఈ రిషికొండ ప్యాలెస్ లో 3 భారీ భవనాలు పూర్తిగా సీఎం ఫ్యామిలీ నివాసం ఉండడానికి అనుకూలంగా, మరో 4 భవనాలను సీఎంఓ నిర్వహణకు అనుకూలంగా ఉండేలాగా పెద్ద పెద్ద హాల్స్, రూమ్స్, కాన్ఫరెన్స్ హాల్స్ డిజైన్ చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. రిషికొండపై నిర్మాణాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రారంభించే వరకు కూడా లోపల ఏముంది అనేది ఎవరికీ తెలియదు. దాదాపుగా 450 కోట్లతో నిర్మించిన రిషికొండ ప్యాలెస్ లోపల ఎంత అద్భుతంగా ఉందనేది వైసీపీ ప్రభుత్వం చూపించుకోలేకపోయింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు మీడియా ముఖంగా రిషికొండ ప్యాలెస్ భవనాలను, లోపల ఉన్న అద్భుతాలను బయటపెట్టారు. దీంతో వైసీపీ ప్రభుత్వం రిషికొండపై నిర్మించిన ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉందో బయటి ప్రపంచానికి తెలిసింది. సీఎం చంద్రబాబు ఒకసారి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 సార్లు రిషికొండ ప్యాలెస్ ను చూడటమే కాదు, రిషికొండ ప్యాలెస్ నిర్మాణాల గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు రిషికొండ ప్యాలెస్ అక్రమ నిర్మాణమని, ఎలాంటి అనుమతులు లేవని, 500 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందని చెప్పిన వాళ్లే. అలాంటిది అధికారంలోకి వచ్చిన తరువాత రిషికొండ ప్యాలెస్ ను చూసి వారే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 18 నెలలు గడిచినా కూడా రిషికొండ ప్యాలెస్ ను ఇప్పటి వరకు వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. ప్రపంచ స్థాయి నిర్మాణాలని కూటమి ప్రభుత్వంలోని నాయకులు పొగుడుతూనే రిషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగించుకోవాలో అర్థం కావటం లేదంటూ గత 18 నెలలుగా రిషికొండ ప్యాలెస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలం గడిపేస్తూ వచ్చారు. రిషికొండ ప్యాలెస్ భవనాలను వినియోగంలోకి తీసుకురావటానికి మంత్రులతో కమిటీ వేయటం, ప్రజల అభిప్రాయాల సేకరణ చేయటం, ఇలా సమయం గడిచిపోతూనే వచ్చింది. రిషికొండ భవనాల విషయంలో గత ప్రభుత్వం తాత్కాలికంగా ప్రారంభోత్సవం చేసిన అధికారం కోల్పోయేసరికి రిషికొండ ప్యాలెస్ భవనాలు టూరిజానికి సంబంధించినవని నిర్మాణం చేసే సమయంలో కూడా టూరిజం శాఖ పూర్తి స్థాయి అనుమతులు తీసుకునే చేశామని చెప్పటం మొదలుపెట్టారు. ప్రభుత్వం మారిన తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అసెంబ్లీ సాక్షిగా రిషికొండ భవనాల నిర్మాణమంతా అన్ని అనుమతులతోనే జరిగిందంటూ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అన్ని అనుమతులున్న ఆ రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావటానికి మాత్రం కూటమి ప్రభుత్వం ముందుకు అడుగు వేయకపోవటంతో పెద్ద చర్చ కొనసాగుతోంది. రిషికొండపై భారీ భవనాలను నిర్మించింది వైసీపీ ప్రభుత్వం కావటంతో ఆ భవనాలను వినియోగంలోకి తీసుకొస్తే క్రెడిట్ మొత్తం వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కు వెళ్లటంతో పాటు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వానికి చెందిన నాయకులు చేసిన ప్రచారమంతా కేవలం దుష్ప్రచారంగానే మారుతుందని కూటమి ప్రభుత్వం భావించటం వల్లే రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావటం లేదు అని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ లో నిర్మాణాలు చేపట్టారని చెప్తున్న కూటమి నాయకులకు వినియోగంలోకి తీసుకురావటానికి 18 నెలల సమయం సరిపోలేదంటూ వైసీపీ విమర్శిస్తోంది. మాజీ సీఎం జగన్ సైతం రిషికొండపై తాను కట్టిన భవనాలు కనీసం కంటికి కనిపిస్తున్నాయి, యోగా కోసం మీరు ఖర్చు చేసిన డబ్బంతా ఒక్క రోజులో వృధా చేశారని విమర్శలు చేస్తున్న విధానం బట్టి రిషికొండ ప్యాలెస్ నిర్మాణాలపై వైసీపీ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు.
రిషికొండ ప్యాలెస్ నిర్మాణాల విషయంలో ఇప్పటి వరకు ప్రజాధనం వృధా అంటూ చెప్పుకొచ్చిన కూటమి ప్రభుత్వం తరువాత వెర్షన్ మార్చింది. అన్ని అనుమతులతో అత్యాధునికంగా నిర్మించారని స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించిన తరువాత వైసీపీ ఎదురుదాడి చేస్తుండటంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే మంత్రులతో కమిటీ వేయటం, సలహాలు సూచనలు తీసుకోవటం, ప్రజాభిప్రాయ సేకరణ చేయటం ద్వారా రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ముందడుగు వేయటానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావటానికి పారిశ్రామికవేత్తల సలహాలు, ప్రజల అభిప్రాయాలను నేరుగా మెయిల్స్ ద్వారానూ తీసుకున్న ప్రభుత్వం కొన్ని సంస్థల అభిప్రాయాలతో ఏకీభవించి రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావటానికి కసరత్తు ప్రారంభించింది. టాటా ఎంటర్ప్రైజెస్, అట్మాస్ఫియర్ గ్రూప్, లీలా గ్రూప్, హెచ్ఈఐ గ్రూప్ లాంటి టూరిజం, హాస్పిటాలిటీని ప్రమోట్ చేసే ప్రఖ్యాత గ్రూపులు ముందుకు రావటంతో ఆ సంస్థలు ఇచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుని రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికీ రిషికొండ భవనాలు నిర్మాణం పూర్తయి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 18 నెలలు గడిచింది. దాదాపుగా 2 ఏళ్లలో రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చే విషయంలో అటు వైసీపీ కానీ ఇటు కూటమి ప్రభుత్వం కానీ ముందడుగు వేయకపోవడంతో నిత్యం రాజకీయంగా అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవటానికి రిషికొండ ప్యాలెస్ ఒక ఆయుధంలా కనిపిస్తోంది. ఇప్పటికైనా రిషికొండ భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికి ప్రభుత్వం తన ముందుకొచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ముందడుగు వేస్తుందా? రిషికొండ భవనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంతో పాటు ప్రభుత్వానికి భారంగా మారిన ఖర్చులను తగ్గిస్తుందా? లేక రాబోయే ఎన్నికల వరకు రిషికొండ ప్యాలెస్ అంశంలో ఎటూ తేల్చకుండా ప్రభుత్వం ఇదే విధంగా వేచి చూసే ధోరణి అవలంబిస్తుందా అనేది వేచి చూడాలి.